అందరికీ నమస్కారం. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ సొసైటీలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక చట్టంలో ఇరుక్కుపోయి నడుస్తున్న సమాజం ఎలా ఉంటుందనే విషయంలో చెప్తాను. ఇవాళ స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత ప్రపంచం పక్కన వాడు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, భార్య ఎలా ఉంది, అన్నదమ్ములు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా పట్టించుకుందాం అని మనసులో ఉండదు. కానీ ఈ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటాయి, ఏవి పట్టించుకో. దీన్ని ఇంత కబంధ హస్తాల్లోకి తీసుకెళ్లిన ఏకైక సంస్థ ఒకటి ఉంది, మీ అందరికీ తెలుసు. దాని గురించి చెప్పాలి. ఉదాహరణకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఊరిలో ఒక సర్కస్ వాడు వచ్చి వాడి దగ్గర ఉన్న సామాగ్రితో మొత్తం అంతా ఆడుకున్న జాగాలో సర్కస్కి సంబంధించినవన్నీ కూడా అన్నీ బిగించుకొని ఊరంతా టముకేస్తూ ఉన్నాడు. ఆ టముకేస్తున్న సమయంలో చెప్పే విషయం ఏంటంటే, ఊళ్ళో చాలా ఇప్పటి వరకు లేనిది, ఎవరు చూడండి, ఒక మంచి సర్కస్ ఊరందరికీ ఫ్రీ, ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించకుండా వచ్చి ఈ సర్కస్ని మీరు వీక్షించవచ్చు అంటూ వాడు టముకేసాడు. ఆ టముక్కి ఊర్లో ఉన్న ప్రజానీకం అందరూ కూడా, ఊళ్ళోకి వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా, అందరూ కూడా, చుట్టాలు అందరూ వెళ్ళి ఆ సర్కస్ని వీక్షిస్తున్నారు. వీక్షించే సమయంలో వాడి దగ్గర ఏవైతే ఉన్నాయో సింహాలు, పులులు, నక్కలు, ఇవన్నీ కూడా అనమాట వాడి హ్యాండిల్లో ఉంటాయి. కానీ ఎమ్మటి ఆటలని జనాల మీదకి వదిలినట్టుగా ఒక చిన్న భయభ్రాంతులకు గురి చేసేసి ఇక జనాలు ప్రాణం మీదకి ఏమొస్తుందా, ఏ జంతువు వచ్చి నన్ను తినేస్తుందా, ఏ ఇబ్బంది కలుగుతుందా అనే భయంతో ఈ పిల్ల పాపలతో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. ఈలోపు మొదట ఏదైతే అనౌన్స్మెంట్ ఇచ్చాడో అందరికీ ఫ్రీ, అందరికీ ఉచితం అని, అలాగే ఇప్పుడు మీరు ఈ సర్కస్ ఏదైతే ఉందో దానిలో వచ్చి కూర్చున్న వాళ్ళు బయటికి వెళ్ళాలంటే మాకు రుసుము చెల్లించి వెళ్ళాలి అని ఒక నిబంధన పెట్టాడు. ప్రాణాలు దక్కించుకోవాలి, ఏదో ఉచితం అని వచ్చాం. ఇలా చూస్తే ఏదైతే ఉందో వాడు ఫ్రీ అన్నది డబ్బులు వసూలు చేస్తూ జనాలందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయటకు వచ్చారు. నేటి సమాజంలో ఈ జియో ఏదైతే ఉందో ఫస్ట్ చాలా ఫ్రీగా ఇచ్చేసాడు. ఎంత ఫ్రీగా ఇచ్చాడంటే అందరూ హాయిగా వాడేసాం. ఇవాళ ఒక టాక్ టైం వేయించుకోవాలన్నా డాడీ, అది వ్యాపార ట్రిప్. కనుక మనం నిజ జీవితంలో వ్యాపారం మన జీవితం ముడిపడినట్టు. అంటే ఉద్యోగస్తులకి వచ్చే ఆదాయంతోనే, అలాగే వ్యాపారస్తుడు కూడా సంపాదించుకునే దాంతోనే ముడిపడి ఉంటుంది. కనుక మనం చాలా తెలుసుకోవాలి. కార్పొరేట్ వ్యవస్థలో ఎన్ని మనకి చిన్న చూపించి ఎంత పెద్దటి లాభాలు పొందుతారో ఇవన్నీ కూడా అన్నీ తెలిసినవే. అంటే మనకి అన్ని కొత్తగా ఉంటాయి కదా. ఏదో నా పరిధిలో నేను గమనించినవి కొన్ని విషయాలు చెప్తున్నాను. అలా ఈ సొసైటీ ఉంటుంది. కాస్త గమనంలో మీరందరూ ఉంటే బాగుంటుందని నా మనవి. నమస్తే.